సమాజ్వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ పై నెటిజన్లు తిట్ల దండకం మొదలుపెట్టారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడం కోసం ములాయం సింగ్ బాహుబలి 2 సినిమా చూడడమే దీనంతటికీ కారణం. ములాయం బాహుబలి 2 చూస్తూ చేసిన తప్పును నెటిజన్లు ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, ములాయం సింగ్ తన సోదరుడు శివపాల్ యాదవ్ కొంతమంది అధికారులతో పాటు బాహుబలి 2 చూడటానికి ఓ మల్టీప్లెక్స్కి వెళ్లారు. ఏసీ రూమ్లో సోఫా సీట్లో దర్జాగా కూర్చొని బాహుబలి 2 సినిమా చూశారు. వీళ్లు సినిమా చూస్తున్నంతసేపు ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది వాళ్ల వెనకాల నిలబడి ఉన్నారు. ముఖ్యంగా అందులో ఎన్ఎస్జీకి చెందిన బ్లాక్ క్యాట్ కమాండో ఒకరు ములాయం వెనుక 3 గంటల పాటు నిలబడే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ఉజైర్ హసన్ రిజ్వీ అనే నెటిజన్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ములాయం సింగ్ బాహుబలి 2 చూశారు అని తెలియజేయడానికి అతడు ఈ ఫోటోను పోస్ట్ చేశాడు. అయితే శ్రీనివాసన్ జైన్ అనే ప్రముఖ జర్నలిస్ట్ ఆ ఫోటోను రీట్వీట్ చేస్తూ ఎన్ఎస్జీ కమాండోను 3 గంటల పాటు నిలబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీనివాసన్ తెలిపిన అభ్యంతరానికి చాలా మంది నెటిజన్లు మద్దతునిస్తూ ములాయంను తిట్టిపోస్తున్నారు. శ్రీనివాసన్ రీట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాహుబలిని చంపిన కట్టప్ప ఇలాంటి వాళ్ళని ఎందుకు చంపలేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, వీవీఐపీ కల్చర్తో రాజకీయ నాయకులకు మతి భ్రమించిందని, కనీసం మానవత్వం కూడా లేకుండా అది కూడా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఇలా చేయడం షేమ్ అంటూ మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో 16 మంది వీవీఐపీలకు ఎన్ఎస్జీ కమాండోలు రక్షణ కల్పిస్తున్నారు. ఆ 16 మందిలో ములాయం కూడా ఒకరు. అయితే కమాండోల ప్రధాన బాధ్యత ఉగ్రవాదుల నుంచి దేశానికి రక్షణ కల్పించడమేనని, వారిని వీఐపీల భద్రత కోసం ఉపయోగించకూడదని కేంద్ర హోంమంత్రికి ఎన్ఎస్జీ గతంలో లేఖ రాసిన విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకి వస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.